పార్లమెంటు సాక్షిగా తెలంగాణని అవమానించిన బీజేపీ, తెలంగాణ అమరవీరులని అవమానించిన బీజేపీ ఇప్పుడు మాట్లాడుతుంది. వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు అధ్యక్ష అని పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడారు. ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది. అధ్యక్ష, మీ ద్వారా సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు, కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవద్దు అని ఆలోచన ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు తేవడానికి సానుకూలంగా ఉన్నాం. మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ మీరేం చేసారు, మేమేం చేసిన 10 రోజులు ఓపిక పడతలేరు. ఎందుకు అధ్యక్ష? మీరు 10 సంవత్సరాల కింద 15,000 ఇస్తారే కాదు, గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగునా కొద్ది మీరు ఇట్లా విధంగా చెప్పుకునే కాదు కదా అధ్యక్ష. ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరు అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము అధ్యక్ష ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా దేశానికి సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అధ్యక్ష? వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి, హామీల గురించి ఓపిక ఉంటుంది. వాళ్ళకు కూడా చెప్తున్నాం, గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరపతి గురించి మాట్లాడే గత సభ్యుడు కూడా కాంగ్రెస్ కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నడపడము, పరపతి గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెతో విద్య. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు. మీరు పరిశాన కాకండి, ఆందోళన చెందకండి, ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక కొట్టండి, నిమ్మలంగా ఉండండి. తప్పకుండా 10 రోజులకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, కొద్దిగా ఓపిక కొట్టమని కోరుతా ఉన్నా దయచేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా. మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది. మీరు ఒక్క సెకండ్ లో కంప్లీట్ చేయకపోతే గౌరవం మాట్లాడిస్తారు. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సంబంధం ఉన్న సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా మీరు మైక్ ఇస్తారు. మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది. వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? సంబంధం ఉన్న అంశం అధ్యక్ష. ఇది దాని మీద చర్చ పెట్టమండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి టైం ఇవ్వమని అలకేట్ చేయమండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా? సబ్జెక్ట్ ఏదంటే ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? నేను సంబంధం లేదు, ఏం మాట్లాడలేదు. నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది. ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. మీరు అందుకేమో సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినంటారేంది? నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? తెలంగాణ ప్రజలు సహకరించారా? మీరు సహకరించమని అడుగుతా కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పండి సహకరించమని. మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీ ప్రభుత్వం చెప్పండి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తాం చేయించు. గ్యాస్ సబ్సిడీ 500 కదా, మీరు 500 ఇచ్చే అవసరం లేదు. కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి. అట్లా చేతనవుతుందా? ఆ పార్టీని మీరు ఒప్పియగలుగుతారా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను? అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటనే లేదు. వీళ్ళకి నిజంగా ఒకరు చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం. దేశానికి అవమానం. తెలంగాణను కిచ్చపరిచారు, తెలంగాణ అమరవీరులను కిచ్చపరిచారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నాం, రాజ్యసభలో బదిలీలు తెచ్చుకొని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడు. నేను మళ్ళీ ఆర్గ్యుమెంట్ అధ్యక్ష